దండం పెడి చెబుతాను, మీ పరిస్థితి నాకు తెలియదు, పరిశుద్ధాత్మనికి తెలుసు. ఎన్ని కుటుంబాలు విరిగిపోయా, ఎంతమంది మహాజ్ఞానులు అనుకున్నారు వ్యసనాల్లో ఒరిగిపోలే. అంతా నాకు తెలుసు అనుకుని మూర్ఖంగా వ్యవహరించి ఎవరి ఆలోచన వినకుండా జీవితాన్ని పాడు చేసుకోలే. లక్షలు పెట్టి వ్యాపారాలు పెట్టించారు. ఒరే నా మాట వినరా అన్నాడు తండ్రి. వినలా, వాడికి దోచినట్టు చేశాడు, అన్నీ పోయాయి. ఇప్పుడు ఇక బీడీలు కాల్చుకుంటా, గడ్డం పెరిగిపోతే రోడ్లు అంటా తిరుగుతూ ఉన్నాడు. ఇది ఒరిగిపోయిన కొండ, ఇది ఓటి కొండ, నిష్ప్రయోజనమైన కొండ. ఈ రాత్రి మీరెవరైనా సరే నా యేసును బడి చెబుతున్నా, నా రాత్రి ఎలా అయిపోయింది అనబాకు, నా కుటుంబం ఇలా అయిపోయింది అనబాకు, నా వ్యాపారం బద్దలైపోయింది అనబాకు, నా జీవితం ఎలా అయిపోయిందని కంగారు పడబాకు. నువ్వెవరు అంటే మట్టి కొండవు. ఉంటే ఒక మోతం వస్తావు, లేకపోతే మరో కేక వేస్తావు. ఈ రాత్రి నా దేవుని చేతి వైపు చూడు. నీవు ఆయన వైపు చూడగలిగితే దావీదు అంటాడు, ఆయన చేతి పనులు చూస్తున్నా, ఈ మట్టి ఆయన చేతిలో ఉంది, కొండగా మారబోతుంది.